ఇది తర్వాత సూత్రం. నచ తత్ సాలంబనం తస్య విషయీభూతత్వాత్ న చ తత్ సాలంబనం తస్య అవిషయీభూతత్వాత్. అలా తీసుకోవాలి. తస్య అవిషయీభూతత్వాత్. చ అంటే మరియు, తత్ అంటే అది. ఏది పరచిత్త జ్ఞానం అన్నాడు చూడు పై సూత్రంలో. అంటే ఇతరుల మనస్సులో ఏమున్నదో అది తెలుసుకుంటాం, అది అన్నమాట. అది నా సాలంబనం, ఆలంబనముతో కూడి ఉండదు సుమా అతనికి. అవిషయీభూతత్వాత్ విషయము కాకపోవుట వలన. విషయం అనగా లక్ష్యం. లక్ష్యము కాకపోవుట వలన ఎదటివాడి మనస్సులో ఏమున్నది అనేటువంటిది యోగాభ్యాసం చేసిన యోగికి అది వాడి లక్ష్యము కాకపోవుట వలన. అంటే వీడు లాడ్జిలో దిగినటువంటి హార్ట్ రీడింగు పామిస్ట్రీ ప్రొఫెసర్ కాకపోవటం వలన అనమాట. తస్య అవిషయీభూతత్వాత్, వాడికి అది విషయము కాకపోవటం వలన అనమాట. అవిషయీభూతత్వాత్ అంటే వాడికి తత్ స ఆలంబనం, అది సాలంబనముగా వాడి దగ్గర నుంచి వీడికి రాదు, ఆలంబనముతో కూడి రాదు. ఆలంబనం అంటే ఏమిటి? ఒకటి చెబుతాను ఇక్కడ వినండి. ఒక పిల్లవాడికి వంటింటో బెల్లం ముక్క చూసి వచ్చాడు. బెల్లం ముక్క తిందామని కుతూహలం ఉన్నది. కుతూహలం కాక బెల్లం ముక్క తిందామని ఐడియా ఉన్నది. జాగ్రత్త, రెండు వేరే వేరే గమనించండి. తిందామనే కుతి వేరు, తిందామనే ఐడియా వేరు. కుతూహలం ఉండకపోతే ఐడియా ఉన్నా మర్చిపోతాడు. కుతూహలం ఉన్నప్పుడు ఐడియాని మీరు మరిపించినా మళ్ళీ అదే పట్టుకుంటాడు. కొన్ని కొన్ని అభిప్రాయాలు అలాగ వారాల తరబడి నెలల తరబడి ఎందుకుంటాయి మన మనస్సులో? కొన్ని కొన్ని అభిప్రాయాలు వచ్చినట్లే వచ్చి వాటంతా మళ్ళీ తొలగిపోయి మాయమైపోయి 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చి వరి మళ్ళీ గుర్తురాలేదేనరా అని ఎందుకుంటాయి? దీనివలన కుతూహలము. కుతూహలము తెలుగులో కుతి అంటారు దాన్ని. దీన్ని అభిప్రాయము, సంకల్పము. పిల్లవాడికి ఇది ఉంటుంది, ఇది అట్టే ఉండదు. దీంతోనే వంటింటో పరిగెడతాడు, ఎవడు లేకుండా చూసా తీసుకుని వచ్చేసి తినేస్తాడు. అట్లా కాకుండా పెద్దవాడు ఉన్నాడు ఫలానావిడే పెళ్లి చేసుకుందాం అనిపించింది. కుతూహలం ఉంటుంది, దాని కింద అభిప్రాయాలు కొన్ని లక్షలు వస్తాయి. పిల్లవాడికి పెద్దవాడికి తేడా అది. పిల్లవాడికి మహా ఉంటే ఒక అభిప్రాయం ఉంటుంది, ఏది బెల్లం ముక్క తిందాం, ఇంకేముండదు. పెద్దవాడికి మాత్రం మనం ఆవిడ వివాహం చేసుకుందాం అన్నప్పుడు ఆ కుతూహలంతో ఆవిడ వివాహం చేసుకుందాం అనే ఐడియా రావటం ఒక్కటే కాకుండా ఇంకా అనేకమైన ఐడియాస్. తాను అదివరకు వివాహం చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు అయితే ఏమి అనే ఐడియా కూడా వస్తుంది. వస్తుంది రాదా? ఆవిడ కూడా వివాహం చేసుకుని ఉంది అనుకోండి, అయితే తప్పేమిటి? ఆవిడ పిల్లలు ఉన్నారు అనుకోండి,
అయితే మాత్రం ఏమి ఆ పిల్లల్ని నేను పోషించడం విశాల హృదయం కాదా అంటే వీడికి తగినటువంటి లాజిక్ వీడు అల్లుకుంటాడు. బోలెడు అన్ని ఐడియాస్ అంటే చెత్త కింద గడ్డి మోపల్లి అల్లుకుంటాడు. తర్వాత వాడు నెగ్గుతాడా లేదా మట్టి కొట్టుకుపోతాడా అనేది ఏమి సంబంధం లేదు. ఇలా అల్లుకుని వస్తూ ఉంటాడు. ఓ ఏడాదో 2 ఏళ్ళు అలా తీసుకు చచ్చిపోతూ ఉంటాడు వాటితో. నెట్రమూరు పేషెంట్ వెళ్ళి రాత్రిపూట అలా ఆలోచిస్తూ పోతుంటాడు అనమాట. ఆవిడ్ని ఏమి నేను ఎలా వివాహం చేసుకోకూడదు, ఈ వివాహం అనేటువంటి సంస్థను పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు, అనవసరంగా పెట్టారు, లేదా సామాన్యుల కోసం మనపోటి గొప్పవాళ్ళ కోసం కాదు, ఇవన్నీ అల్లుకుంటాడు. అంటే ఇది ఒక్కటే అసలు కారణం, ఇవన్నీ కూడా చెత్త. చూసారా, మోటివ్ ఫోర్స్ ఒకటే. ఈ వీడు అల్లుకుంటున్న ఇటువంటి ఈ ఒరిగడ్డి అంతా తింటూ ఉంటాడు రాత్రి పొగలును వేస్తూ. అంటే ఎవ్రీ వన్ ఫార్మ్స్ హిజ్ ఓన్ లాజిక్. దీన్ని బట్టి ఇది కానీ దీన్ని బట్టి అది కాదు. ఇది గుర్తుంచుకోండి. కనుక మీకు వీటితో సంబంధం లేదు యోగాభ్యాసం చేసేవాళ్ళకి. ఎందుకంటే ఇవి వదిలించుకుని కదా యోగాభ్యాసంలో పడ్డారు మీరు. అవి కూడా మీకు ఉన్నట్లయితే యోగాభ్యాసం అంటే చిత్తవృత్తి ఉండేది. అసలు చిత్తవృత్తి అంటే ఇదే కదా ఆయన చెప్పింది, పతంజలి చెప్పింది. చిత్తవృత్తి నిరోధం అంటే ఇది లేకుండా ఇది ఉంటాం. అలాంటప్పుడు ఇక్కడ ఏముండాలో మీరు ఈజీగా నిర్ణయించుకుంటారు. ఏదో ఒకటే ఉంటుంది, జీవితం మొత్తం మీద ఒకటే ఉంటాం. వచ్చేటప్పటికి దానికి ఏమంటారు? ఏకాగ్రత. అంటే ఏమిటి? 1 డైరెక్షన్ టు లైఫ్, ఫర్ లైఫ్ 1 డైరెక్షన్. అది వచ్చేస్తుంది మీకు. అంటే టవర్ లాగా జీవితం తయారవుతుంది. తమాషా ఇక్కడ వచ్చేస్తుంది. కనుక మీరు యోగాభ్యాసం చేస్తే మీ పక్కన వాడు కూర్చుంటే మీకు అందే ఇదే కానీ ఇవి కాదండి. ఎందుచేత అంటే తస్య అతనికి యోగికి ఇవి అవిషయీభూతత్వ అతని లక్ష్యములు కాకపోవుట చేత వాడు ఎప్పుడో వదిలేశాడు చిన్నప్పుడు. అవి ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది, అది లేవు. ఎప్పుడైనా చేస్తే చేయటమే కానీ చేస్తే ఎలా ఉంటుందనే దేభ్యమోహం కాదు, ఉండదు. అహం కాశీం గమిష్యామి అట్లా ఉండదు. వెడితే కాశీ పెడతాడు కానీ కాశీ పెడితే బాగుంటుంది, ఎప్పుడు వెడదాం, ఈ దరిద్రాలని ఉండవు. వాడికి యోగాభ్యాసం చేసిన వాడు బయలుదేరుతాడు. అంత కాశీ వెళ్ళటం ఉంటుంది కానీ వెడితే అనే పాయింట్ ఉండదు. ఏదన్నా శుభ్రంగా ఎందలుచుకుంటే తింటమే కానీ తింటే అని ఉండదు, కొంటే ఇట్లాంటివి ఉండవు. సో సాలిడ్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అయిపోయాడు, ప్రజెంట్లో ఉంటున్నాడు. అలాంటప్పుడు అది నా సాలంబనం. ఈ వీటితో ఆలంబనంతో కూడి మాత్రం ఉండదు సుమా. తత్ అంటే అది అంటే పరచిత్త జ్ఞానం. పరచిత్త జ్ఞానం వాడి మనస్సులో ఉన్న పెంట అంతా వీడి మనస్సులోకి ఎక్కించుకోదు. వాడి మనస్సులో ఉన్నటువంటి ఆల్ ఫౌల్ నాన్ సెన్స్ వీడు ఎక్కించుకో. ఏం పట్టింది వాడి పరమేం కాలింది, వాడికి కావాలంటే హెల్ప్ చేయడం కోసం ఇది అందుతుంది. అదేనా ఎందుకు అందుతుంది? అవతల వాడికి బాధల్లోంచి యువతలకి తీయటానికి పనికి వస్తుంది. వీడికి మోటివ్స్ ఏమి ఉండవు గనక అవతల వాడి మీద బాధల్లోంచి బయటికి తీసి వాళ్ళ దగ్గర ఫీజు పుచ్చుకుంటానని ఉండదుగా వీడికి. అది ఈ సూత్రం, చాలా మంచి సూత్రం. దీనికి కూడా జ్వాల్పూల్ గారు చెప్పినటువంటి ట్రాన్స్లేషన్ తీసుకోండి. యాజ్ హవెవర్ the object of those thoughts is not apparent to the perceiver, is not apparent to the perceiver. He sees only the thought and not the object, the thought and not the object. Full stop. His meditation excludes the tangible, excludes the tangible. ఇది ఆయన చెప్పింది. అంటే ఆబ్జెక్ట్ ఉండదు,
థాట్కున్న ఆబ్జెక్ట్. వాడు అవతల కామబాధ అనుభవిస్తున్నాడు అనుకోండి, వీడి కామబాధ అనుభవిస్తున్నట్టు తెలుస్తుందే కానీ యద్విధమైన కామం వాడు ఎలాంటి గది ఇమాజిన్ చేస్తున్నాడు, ఎలాంటి మనసం ఇమాజిన్ చేస్తున్నాడు, ఎలాంటి మనిషిని ఇమాజిన్ చేస్తున్నాడు, ఈ చెత్త ఉండదు. ఇంగ్లీష్ ఎస్. As however the object of those thoughts is not apparent to the perceiver, comma, he sees only the thought and not the object, full stop. His meditation excludes the tangible. అనగా మార్పు చెందుతున్న, పరిణామము చెందుతున్న భాగం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలేసి సన్యసించి చాలా కాలం అయింది వాడి మనస్సు. అన్నం తింటాం అంటే తింటమే కానీ తిందామని అనుకుంటూ ఉండదు యోగాభ్యాసం చేసేవాడికి. అన్నం రుచిగా ఉన్నప్పుడు అన్నం రుచి అనుభవించడమే కానీ కోర్టు విషయాలు మొదలైనవి మాట్లాడుకుంటామనే గడ్డి తింటూ ఉండదు. He lives in the present. అంచేత ఎంత తినాలో అంతే తింటాడు కానీ రుచి కంటే ఎక్కువ తినడు. ప్రిసెషన్ వచ్చేసి అందుచేత వీడికి ఆబ్జెక్ట్ లోకి వెళ్ళదు, టాంజిబుల్ లోకి వెళ్ళదు. అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వాడికే అక్కర్లేదు. ఎదటివాడి పెంటంతా ఎక్కడ పెట్టుకుంటాడు వడుగురలో. మా అన్నదమ్ములు మధ్య ఉన్నటువంటి దెబ్బలాట్లు కొంచెం మీతో చెప్పుకుందామని ఉంది, వినండి అన్నాడు ఒక ఆయన. ముగ్గురు అన్నదమ్ములు, ఒక్కొక్క అన్నదమ్ముడికి ఒక్కొక్క భార్య చొప్పున ముగ్గురు భార్యలు. అందులో ఒకడికి ఒక భార్యను, ఒక అనఫిషియల్ భార్యను, అంటే మొత్తం నలుగురు, ముగ్గురికి నలుగురు భార్యలు. వీళ్ళ కథ చెప్తాను వినండి అన్నాడు. మా ఇంట్లో కథలే నేను వినను అని చెప్పాను. మావాడికి పిల్లాడికి ఏమన్నా కావాలంటే వాడు శుభ్రంగా పెట్టుకు తినేస్తాడు. లేదా ఫలాన్ని తిందామని ఉంటే చేసుకుని తింటారు ఇంట్లో. నన్ను అడగక్కర్లేదు, అడగరు. వాళ్ళకి సినిమా పెడదామని అనిపిస్తే బయలుదేరి వెడతామని చెబుతారు. మరి అలాంటప్పుడు అలా బతుకుతున్న వాడిని నన్ను పట్టుకుని మీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విషయాలు నవ్వు చెబుతానంటావేంటి అని చేత స్టాప్ దేర్. నీకేమన్నా కొంచెం నా వల్ల ఏదన్నా జరిగే హెల్ప్ ఏమన్నా ఉంటే చూసుకో, అంతేగాని నీ వల్ల నాకు జరిగే హారం మాత్రం నేను ఒప్పుకోను. అక్కడ దేర్ ఇస్ నో డెలికేసీ దేర్. అక్కడ ఏమి మొహమాటానికి కాస్త కూడా ఒక క్షణంలో వెయ్యవంతు కూడా వేస్ట్ చేసేది లేదు. ఎందుకంటే ఎవరికన్నా చేతనైతే మాత్రం పెట్టచ్చు ఆ టైంలో. అయితే మేము ఎలాగండి అన్నాడు. అన్నదమ్ములు కొట్టుకుంటాం, ఒళ్ళు పొగరెక్కి కనుక మీరు సరదాగా ఉన్నంతకాలం కొట్టుకుంటూ ఉండండి అన్న, అంతదాస్తూ. అది తీరాక మానేస్తారు. పొగరు తీరాక మరీ పొగరెక్కువైతే ఓనోడుతూ వేసుకుంటారు, తన్నుకుంటారు, కూలి అక్కర్లేకుండా తగులుతాయని. ఇంకోటి చేత తన్నించే బదులు ఓనోడుతూ అనుకుంటారు. దాని పెద్ద పాయింట్ ఏమిటి అంటే నేచర్ పనిషెస్ ఎవరీ ఫెలో ఆటోమేటికల్లీ. వాడు వీడు వాడిని తన్నిస్తారు కర్రలను పెట్టి, లేదా వాడు వీడిని తంతారు. బయటికి వెళ్ళటానికి తన్నులు ఆ ముగ్గురే పంచుకుంటారు. అన్నదమ్ములే కదా, అయిన వాళ్ళు ఏమిటి పంచుకోక. అందుచేత ఇవి సంబంధించినటువంటి విషయాలు కావు. అది చెబుతున్నాడు పాపం ఇక్కడ. తర్వాత 21వ సూత్రం, కాయరూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే. ఇది సూత్రం. కాయరూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షుష్ప్రకాశ ఆసంయోగే అంతర్ధానం. ఇప్పుడు తీసుకుంటే
కాయరూప సంయమ, ఇక్కడికి ఒక పదం. తద్గ్రాహ్య శక్తి స్తంభే రెండవ పదం. చక్షుష్ప్రకాశ అసంయోగే అంతర్ధానం. ఇది కాయం అంటే శరీరం. తన శరీరం మీద తనకి ఐడియా ఉంటుంది కదా ప్రతి వాళ్ళకి. ఎదుటి వాళ్ళ శరీరం మీద ఎక్కువ ఐడియా ఉంటుంది. అలా కాకుండా యోగాభ్యాసం చేసిన వాడికి ఎదుటివాడి శరీరం మీద తన శరీరం మీద ఒక రకమైన ఇంపార్టెన్సే ఉంటుంది, ఒక రకమైన ఇంప్రెషనే ఉంటుంది, ఒక రకమైన ఐడియానే ఉంటుంది. కాయం యొక్క శరీరమును దాని యొక్క రూపము రెండు ఒకటే. రెండు అండి. ఇక్కడ లిటిగేషన్. శరీరమును శరీర రూపమును అనేవి ఒకటేనా? రాగటి మట్టి ముద్దను దాంతో చేయబడినటువంటి గాంధీ బొమ్మ ఒకటేనా? రేగటి మట్టి వేరు, గాంధీ బొమ్మ వేరు. రేగటి మట్టిని గాంధీ బొమ్మగా చేశాడు ఆర్టిస్ట్, అంతే కదా. అలాగే శరీరం వేరు, దాని రూపం వేరు. శరీరం అంటే ఏమిటి? అందులో ఉన్న బయోకెమిస్ట్రీ, అందులో ఉన్న ముద్ద. రూపం అంటే అవుట్లైన్స్, కన్ను, ముక్కు, చెవు. ఫోటోగ్రాఫ్లో ఏం దిగుతాయో అవి రూపం ఉన్ను. ఎనాటమీ థియేటర్లో ఏం దిగుతుందో అది కాయం ఉన్ను. చూసారా? అంటే మనకి క్లియర్ కట్ నోషన్స్ ఉండవు. వేసుకోవాలి ఎక్కడికక్కడ అంటున్నాడు. నువ్వు ప్రశ్న వేయి, నీకు ఆన్సర్ వస్తుంది. ఎవరిని అడగక్కర్లేదు, ఎక్కడి నుంచి పుస్తకాల్లో చదవక్కర్లేదు. రాంగ్ నోషన్స్ పోయి రైట్ నోషన్స్ వస్తాయి, రాంగ్ కాన్సెప్ట్స్ పోయి రైట్ కాన్సెప్ట్స్ వచ్చి రీఅరేంజ్ అవుతాయి నీలో. ఇదివరకు తెలిసిన విషయాలే సరైన పద్ధతిలో తయారవుతాయి మనస్సులో ఉన్నటువంటి. అలాంటి దాంట్లో కాయరూప సంయమాత్, కాయమునకును రూపమునకును వీటి మీద మీరు సంయమము చేయుట అంటే ధారణ ధ్యాన సమాధులు వీటి మీద ప్రసరింపజేసుకుంటాం వల్ల మీ శరీరం మీద శరీరం రూపం మీద ఈ రెండు ఒకటి కాదనేటువంటిదే ఆ అభిప్రాయాన్ని మనస్సులో పెట్టుకుని దాన్ని పెట్టి సంయమము అనేటువంటి మీలో ఉన్నటువంటి సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అది దీని మీద ప్రొజెక్ట్ చేసినట్లయితే, సంయమంతో దీన్ని మీరు భావన చేసినట్లయితే ఏమొస్తుంది? తద్గ్రాహ్య అంటే దాన్ని గ్రహించదగినట్టి దేనిని? శరీరాన్ని కాదు, రూపాన్ని. జాగ్రత్త. తద్గ్రాహ్య అంటే రూపమును గ్రహించున్నట్టే శక్తి ఏమవుతుంది? స్తంభే, మీరు స్తంభింపజేస్తారు మైండ్లో. అంటే మీ శరీరం యొక్క ఆకారం వేరు, మీ శరీరం వేరు అనేటువంటి దాని మీద మీరు ధ్యానం చేయటం వల్ల ఏమొస్తుంది? మీ శరీర ఆకారం అనేటువంటి దాని మీద దాన్ని గ్రహించున్నట్టు శక్తి ఎక్కడ ఉంటుంది? కంట్లోనేగా, ఎదుటివాడి కంట్లోనేగా. కనుక ఈ శరీర ఆకారానికి ఎదుటివాడి కంటికి మధ్య ఉన్నటువంటి లింకును మీరు స్తంభింపజేస్తారు, కట్ ఆఫ్ ఇస్తారు, మెంటల్ కట్ ఆఫ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? చక్షుష్ ప్రకాశ అసంయోగే. చక్షుష్ అంటే కన్ను, ప్రకాశం అంటే వెలుగు. అంటే సూర్యరశ్మి ఈ రోళ్లకర్ర దీపాల్లో ఉన్న వెలుగు ఇది కాక చూద్దామనే అభిప్రాయం పేరు ఇంకో వెలుగు. అది ఉంటేనేగా కంటితో చూసేది, లేదా కన్ను తెరుచుకున్నా అక్కడ గోడ ఉందని తెలియదు. అది అసలు వెలుగు. అంటే దీన్నే జ్వాలకులు మెంటల్ లైట్ అన్నాడు. మెంటల్ మూమెంట్ అని నేను చెప్పాడు కదా, మూమెంట్ అంది మెంటల్ ప్లేన్, మెంటల్ లైట్ అన్నాడు. మనం చూసేది ఆప్టిక్ లైట్. ఈ రెంటికి తేడా కూడా 21వ శతాబ్దం మధ్యలోకి వెళ్తే కానీ ఫిజిక్స్ వాళ్ళకి తెలియదు ఫండమెంటల్స్. వాళ్ళ కోసం వెయిట్ చేయకండి, వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి, ఇప్పుడు ఒప్పుకోరు అన్నాడు.
మీరు ప్రొసీడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉండండి. ఫిజిక్స్ వాడి కోసం కాదు యోగాభ్యాసం అన్నారు. ఏం మొహమాట పడలే కనుక తద్గ్రాహ్య శక్తి స్తంభే, ఆ రూపమును గ్రహించదగినటువంటి శక్తి స్తంభింపజేయగా చక్షుష్ప్రకాశం, కంటికి ప్రకాశానికి మధ్యన అసంయోగే, సంయోగం పోతుంది. అంటే చూద్దాం అనేటువంటి అభిప్రాయానికి చూచే కంటికి మధ్యాహ్నం ఉన్నటువంటి లింక్ తెగుతుంది. ఎదటివాడికి తెగితే ఏమవుతుంది? అంతర్ధానం. మీరు నుంచు నుండి కూడా కనిపించరు ఎదటివాడికి. మాయం ఒకట అంటే మాయం ఓడవాడు. మనం ఏవో మాట్లాడుకుంటున్నంతసేపు ఉన్నా కూడా ఈ టార్చ్ లైట్ ఇందానికి మాయం అయిందే లేదా మనకి? ఈ కళ్ళ ఎదురుకుండా లేదు, దున్నల్లే ఉంది. కానీ ఉందా మాయం అయిందా? అంటే ఈ టార్చ్ లైట్ ఇందాక నుంచి ఎంత మాయం అయిందో ఎదురుకుండా ఉండి కూడా కనిపించకుండా ఉండేవాడు అంతే మాయం అవుతాడు యోగాభ్యాసంలో. అంతర్ధానం అంటే అర్థం అది. ఏమవుతాయండి వాడు ఫిజికల్ ఇష్యూస్ అంటే ఏమో అది వాడు చెప్పింది. బ్లైవర్డ్స్కి కూడా సరిగ్గా లెస్సర్ రైటింగ్స్ ఆఫ్ బ్లైవర్డ్స్కి, అదర్ రైటింగ్స్ ఆఫ్ బ్లైవర్డ్స్కి అనే వాల్యూమ్లో చూడండి వాడు చెప్పింది. కూర్చుని ఏం కనిపించదు చూడండి, నేను కనిపించను చూడండి. కనిపించలేదు అందరూ మెడ్రాస్లో అడయారులోనే. ఏమైందంటే తర్వాత లేచాక నీ శరీరం ఏమవుతుంది కనిపించినప్పుడు అని అడిగారు వాళ్ళంతా. నా శరీరం ఏమవటం కాదు, మీ బుద్ధి గడ్డి మేస్తుందండి. కుర్చీలో కూర్చుని బాగా ఆలోచిస్తూ ఉండగా ఈ కుర్చీ కనిపిస్తున్నట్టు, చాక్ పీస్ పుచ్చుకుని బాగా ఆలోచిస్తుంటే చాక్ పీస్ కనిపిస్తున్నట్టు. అంతే, అది వాడు చెప్పింది. అంటే శరీరానికి రూపానికి అంటే బాడీకి షేప్కి సంయమం చేస్తే మీరు, అంటే దాని మీద మీరు ధారణ ధ్యాన సమాధులు కలిపినటువంటి స్థితిని ప్రొజెక్ట్ చేస్తే ఏమండి త్రయం ఏకత్ర సంయమం కదా చేస్తే తద్గ్రాహ్య శక్తి స్తంభే, దాన్ని గ్రహించదగినటువంటి శక్తి స్తంభింపజేయగా ఎదుటివాడి మైండ్లో నీ మీద మైండ్ పోదు వాడికి. అంతే. ఎందుకు దీనికి కాన్వర్స్ మన అందరికీ అనుభవం. మనందరికంటే అప్పులు ఉన్న వాళ్ళకి బాగా అనుభవం. బజారు పడి ఎడుతూ ఉంటాం. మనం ఎవడికో 10, 20, 50, 500 ఇవ్వాల్సిన వాడు ఉంటాడు. వాడు కింద జ్ఞాలు ఇస్తామని చెప్పాము, ఇంకా ఇవ్వలేదు. మనం ఎడుతూ ఉంటే అట్నుంచి వాడు వస్తూ ఉంటాడు. అప్పుడు అయ్యి వీడు చూస్తాడేమో మన అనే ఐడియా మనకి రాగానే వెంటనే వాడి బుర్రలో మనం చూడమని సజెస్ట్ చేస్తాం. అందుకని వాడు ఎటో చూస్తున్న వాడు కాస్త టక్కన మన వైపు చూస్తాడు. చూడండి ఎక్స్పెరిమెంట్. అంటే ప్రతి ఇద్దరి మధ్య కూడా ఒక ఆటోమేటిక్ టెలిపతి వర్తిస్తూ ఉంటుంది. అది మనం గమనించుకోం. ఎప్పుడైతే వీడికి వాడు మనం చూస్తాడేమో అనేటువంటి భయం వేసిందో ఇది వాడికి వెంటనే సజెషన్ ఇస్తుంది, వాడిని చూడని. ఇంకేమీ లేదు. అలా కాకుండా మామూలుగా అవతల వాడిని చూసి కూడా ఇక మైండ్లో నోటీస్ చేయకుండా వీడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి. ఎదురుకుండా ఎద్దంత మనిషి ఎడుతున్నా కానీ వాడికి కనపడ్డ చూస్తూనే వెళ్ళిపోతాడు వాడు. దేన్ని బట్టి ఉంటుంది? వీడు వాడిని రేపెట్టడాన్ని బట్టి ఉంటుంది. అంతే. వీడు వాడికి పొల్లలు ఎక్కించడాన్ని బట్టి ఉంటుంది. అంతే. నన్ను చూస్తాడేమంటే చూడని అర్థం. ఇది తెలియాలి. అంటే గేరు మార్చటాలు తెలియాలి. తెలిసి కూడా మీన్ మోటివ్స్ కోసం వాడటం కాకుండా ఉండటం తెలియాలి. దీనికంటే పెద్ద ట్రూత్ అది తెలియాలి. అది ఈ సూత్రంలో చెప్పినటువంటిది. అప్పుడు చక్షుష్ ప్రకాశం యొక్క కంటికి ప్రకాశానికి మధ్యన, అంటే ఐకి ఇంటెన్షన్కి మధ్యన అసంయోగే కటాఫ్ వస్తుంది. కంటికి చూద్దామనేటువంటి సంకల్పానికి మధ్యన కటాఫ్ వస్తుంది. అవతల వాడికి రావటం వల్ల అంతర్ధానం. చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, వెధవ ప్రాక్టీసులు కొన్ని చేసేవాడు. తర్వాత మానేసాం అనుకోండి. సినిమా బాగా రష్గా ఉండకుండా మామూలుగా ఉంటుంది. అప్పుడు వెళ్ళి కూర్చుంటే మన ఎదుటి సీట్లో ఎవడన్నా కూర్చోకుండా ఉంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది కదా. చిన్నతనంలో ఏదో పనులు
అంటే ఎవడన్నా అక్కడి దాకా వచ్చేటికి ఈ సీటు కన్వీనియంట్గా ఉండదని ఐడియా వదిలేవాడు, వాడు పక్క సీటుకి వెళ్ళేవాడు. అంతే. దీనికి ఐమూలగా స్తంభం ఉన్నది, ఇది కన్వీనియంట్ కాదు, ఇది కంఫర్టబుల్ కాదు, అంతే. ఎవడొస్తున్నా అదే ఐడియా వదిలి, అది వదిలి అటు ఇటు కూర్చుంటారు. మీరేం చేయక్కర్లేదు, కానీ ఇవి ప్రాక్టీస్ చేయకూడదు, నీచమైన విషయాలు. తెలియక చిన్నతనంలో కొన్నాళ్ళు చేసి చూసాం. చెవితో పోతుంది కదా అని చెబుతున్నాం. కాకపోతే వెరిఫికేషన్కి చేయొచ్చు, డేంజర్ లేదు. పక్కన ఫ్రెండ్స్ని కూర్చోవచ్చుకుని ఇద్దరు ఎవడు కూర్చోకుండా నేను మేనేజ్ చేస్తా చూడని మీరు చెప్పి చేయొచ్చు. ఇది అంతా అయిన తర్వాత కన్విన్స్ అయినావా, ఇప్పుడు ఇంకెవడో కూర్చుంటే మనకేం అని అనుకుంటే ఇంకోటి వచ్చి కూర్చుంటాడా, అలా చేయొచ్చు. అది ఇక్కడ చెప్పింది. అంతర్ధానం అంటే అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ట్యూనింగ్, వాడికి మనకి మైండ్ ట్యూనింగ్లో జరుగుతుంది. ఇంకా కొంచెం విషయం ఉంది, సూత్రం మీద రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మళ్ళీ మనకు క్లాస్ 21వ సూత్రం మనం చెప్పుకుంటున్నాం. కాయరూప సంయమాత్ తద్గ్రాహ్య శక్తి స్తంభే చక్షు ప్రకాశ అసంప్రయోగే అంతర్ధానం అన్న సూత్రంలో ఉన్నాం. కాయరూప సంయమాత్, కాయం అంటే శరీరము, రూపం అంటే రూపము. శరీరానికి రూపానికి ఉన్నటువంటి భేదం మనసుకి తెలిసి దాని మీద ధారణ ధ్యాన సమాధులను గనక మనం ప్రాజెక్ట్ చేస్తే, సంయమం చేస్తే శరీరం ఆకారమును ఒకటనే అజ్ఞానం పోవాలి. శరీరం నశించాక కూడా ఆకారం ఉంటుంది తెలియాలి. కల్లో మనం కనిపిస్తాం, అది ఆకారం, శరీరం కాదు. చూసారా, మన ఫ్రెండ్స్ కనిపిస్తారు, ఆ కనిపించేది ఆకారం కానీ శరీరాలు కావు. వాళ్ళ శరీరాలతో మనం ఎక్కి తొక్కితే ఏమేమి మిగలం. కల్లో మన మించి లారీ పోయినట్టుగా వస్తుంది కళ, అది లారీ ఆకారం కానీ లారీ కాదు. కనుక ఆకారానికి వస్తువుకి భేదం తెలియకుండా కొట్టుకుంటూ ఉంటాం, కళ్ళలోనూ మేలుకుని ఉండగా కూడాను. శరీరం అంటే శరీరాకారం అని రెండు ఉంటాయని తెలియదు మనకి. శరీరం అంటే అందులో ఉన్నటువంటి మట్టి ముద్ద, రసరక్త మాంసం ఏదో వస్తు మధ్య శుక్రవజస్సులు అనేవి. ఆకారం అంటే శరీరం పుట్టక మునుపు నుంచి శుక్రకణంలో ఉంటుంది, తండ్రి శుక్రంలోకి ముందు వస్తుంది. 7 రోజులు తండ్రి యొక్క భ్రూమధ్యంలో ఉంటుంది, ఉండి అక్కడి నుంచి నాసారంధ్రంలోంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గ్రంథులు, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, ఇంద్రగ్రంథి అనే గ్రంథుల ద్వారా వెనుక లోపల నుంచి సుషుమ్న అనేటువంటి నాడి ఉంటుంది. దానికి ఎడపక్కన ఇడ అనేటువంటి నాడి ఉంటుంది. దాని ద్వారా దిగువకు వెడుతుంది. ఏది? జీవుడు. జీవుడు అంటే ఎట్లా ఉంటాడు? ఆకారంగా ఉంటాడు, ఇంకేముండదు.